अपमानवरांतरे स्वाहा सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि महेन्द्रमुञ्जद्वकमः स्वाहा स्वाहा वक्रतुण्डाय नमः ओम जय नमः ओम ओम मनुष्याय स्वाहा ओम पुरुषोत्तमाय स्वाहा पुरुषोत्तमाय नमः ओम मनुष्याय स्वाहा मनुष्याय नमः ओम नरसिंहाय स्वाहा ओम मत्स्याय स्वाहा मत्स्याय नमः ओम जनार्दनाय स्वाहा ओम हरिये स्वाहा ओम कृष्णाय स्वाहा ओम गंगाय स्वाहा गंगाय नमः फोटो दिए वीडियो ने फोटो दिए सूट अत्ते फोटो दिए सह कुटुंबानां सभान्तवानां मत्पालगोटोद्भवस्य युवावंशोद्भवस्य नरसिंहराव धर्मपत्नी रजनीनामधेस्य कृष्णारामदेस्य सह कुटुंबानां सभान्तवानां क्षेमस्थैर्यधैर्यविजयवीर्याभ्य आयुरारोग्य अष्टैराजमरवाञ्चावरज्यतम भगवद्भागवत आचार्यकृपाकटाक्षयुक्तं स्वामिपादारविन्दयोः अष्टोत्तरनामेन कुङ्कुमार्चपूजनम् आचार्यश्रीमुखेन करिष्ये। ओम भगवान नारायणाभिमताद रूप स्वरूप रूपं गुणवितवैश्वर्यशीलभूतेन प्रदान प्रदानरोगं सर्वेन्नमामि परमात्मिकां वाचं पद्मायां पद्मावतीं स्वाहां पदां ददां धन्यानन्मयीं मत्ये नित्यपुष्टां दिवावरीं अदिन्ददिनं वेत्तामद्दां नवदारणीं समालिकमलान्तां क्षमात्मिरोधनं पदां अनुग्रहाणां वृद्धे मनगामि वल्लभां अशोकानन्दतां दिष्टां लोकशोकविरागिनीं हमारे धर्मदयां शरणां लोकनाथं पद्मप्रियां पद्मास्तां पद्मसुन्दरे पद्मोगवां पद्ममुखे पद्मनाभप्रियां रमां पद्ममाला धर्माल्यां वराद्यां साकरेन्द्रण्यां वरारुहामिनेत्रे सुन्दरकारां च पूर्वैराचार्यै सक्रदायास्तु मंगलम्। अय्या वेंकटेश्वर स्वामी మన
వేములవాడ నుంచి ఆది శ్రీనన్న వచ్చిండు. తను వేములవాడ చైర్మన్ గా ఉన్నప్పుడు మన కళ్యాణ మండపానికి మొట్టమొదలు తను వేములవాడ దేవస్థానం నుంచి 4 లక్షల రూపాయలు వారు తీసుకొచ్చారు. మళ్ళా ఇప్పుడు ప్రభుత్వ విప్లాగా వచ్చారు. మన కోరిక మళ్ళీ ఇక్కడ శ్రీనన్నగా చెప్పుకుందాము. ఇంకా మన దేవాలయానికి ఇంకా ఖర్చు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. హరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపేనం వెంకటేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా కొందరు జరగాలి, అందరూ కొంచెం జరగండి.
మన వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం స్వామివారు స్వయంభూగా తెలిసినటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో మనకి స్వామివారు 14 ఏళ్ళ కిందట పునఃప్రతిష్ఠ కాబట్టారు. అప్పుడు మన జువాడి వారు మినిస్టర్గా ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమము జరిగింది. మళ్ళీ ఇప్పుడు మన ఆంజనేయ స్వామి, విశ్వక్షేణుడు, లక్ష్మీ అమ్మవారు, ద్వారపాలకులు, విమాన వెంకటేశ్వర స్వామి రాజరూపణ ప్రతిష్ఠా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలాసార్లు ముందుకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బాగా వచ్చేసింది కనుక ఆ ప్రతిష్ఠా కార్యక్రమము ముందరకు వచ్చేసి ఇవాళ 2వ రోజు కార్యక్రమము అవుతుంది. రేపు ఉదయము 5:30 యంత్ర ప్రతిష్టతో కార్యక్రమము ప్రారంభమవుతుంది. దాంట్లో భాగంగా చాలా మంది దాతలు ముందుకు వచ్చేసి విగ్రహ రూపంలో, వస్తు రూపంలో, ధన రూపంలో ఈ ప్రతిష్టా కార్యక్రమంలో వారు సేవను వినియోగించుకున్నారు. వారందరికీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఎవరైతే దాతలుగా వ్యవహరించారో వారందరికీ కూడా స్వామివారి ప్రసాదము అందించబడుతుంది. జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఉన్నప్పుడు అక్కడ అప్పటి నుంచి పునఃప్రతిష్ఠ అయినప్పటి నుంచి ఈ దేవాలయం అనేటువంటిది అభివృద్ధి నడుస్తుంది. ఆ దాంట్లోనే ఇక్కడ వేములవాడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి, అదేవిధంగా యాదగిరిగుట్ట ఫండ్స్ తీసుకొచ్చేసి ఈ కళ్యాణ మండపం కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా అక్కడ టీటీవీ కళ్యాణ మండపం కూడా అప్పుడే నిర్మించడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు చాలా బాగా జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఆ దాంట్లో భాగంగా మనం ఇది ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు దాతల్ని మేము ఇక్కడికి ఆహ్వానిస్తాము. వారికి మన ఆది శ్రీనివాసరావు గారు, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా మన జగిత్యాల ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్వామివారి ప్రసాదము ఇవ్వబడుతుంది. జై శ్రీమన్నారాయణ. అన్నం అనిల్ తర్వాత ఆరణ్య అనిల్ గారు రావణ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలిగా కోరుతున్నాను. అందరూ కనకం రంగు సునీత కొంచెం మధ్యలో సార్, కొంచెం మధ్యలో సార్. అదేవిధంగా మన కృష్ణ సురేష్ గారు మన దేవాలయ
ఎవరైనా సరే వారు కార్యక్రమం ఉంది అంటే విశేషమైనటువంటి సేవ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ గుడి చుట్టూ కూడా రేకుల షెడ్డు వేయించారు. అదేవిధంగా ముందర ఉన్నటువంటి విశ్వక్షేణ దేవాలయము, ఆ విశ్వక్షేణ విగ్రహం కూడా వారే దాతలుగా వ్యవహరించారు. వారు ఇదే విధంగా స్వామివారి సేవలో ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నారు. నారాయణ కర్ణం రంజిత్ సునీత దంపతులు దేవాలయాన్ని కైంకర్యం చేశారు. కర్ణం సుదర్శన్ ప్రధాన దంపతులు వీరు ద్వారకాల విగ్రహాన్ని ఇచ్చారు. అదేవిధంగా క్షీరందేవు విజయలక్ష్మి దంపతులు జయలక్ష్మి దంపతులు కూడా ఈ స్వామివారి ప్రతిష్టా కార్యక్రమంలో వారు 10,000 రూపాయలు సమర్పించారు. వీరు కూడా దాదాపు 27-30 నుంచి స్వామివారి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా వారి యొక్క సేవ వస్తూ ఉంటుంది. ఇంకా వీరు ఈ విధంగానే సేవ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాము. కొత్త హనుమయ్య శోభ అనే దంపతులు వీరు మన రాజగోపురంపై ఉన్నటువంటి ఆలయ శిఖరాలకు వారే స్పాన్సర్ చేశారు. అదేవిధంగా గుంటూరు ప్రకాష్ దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 10,000 రూపాయలు కానుకగా సమర్పించారు. కొత్తగా రమేష్ అర్చన దంపతులు వీరు లక్ష్మీ అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని స్వామివారికి సమర్పించారు. కొత్త సత్యనారాయణ అరుణ దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 10,000 రూపాయలు సమర్పించారు. నీటి కాంచనాథం అరుణ అదేవిధంగా పడిగల శ్రీనివాస గత దంపతులు కూడా స్వామివారి ప్రతిష్టా కార్యక్రమంలో 10,000 రూపాయలు కానుకగా సమర్పించారు. అల్లారి ప్రవీణ్ శోభ దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 10,000 రూపాయలు కానుకగా సమర్పించారు. యతిరాజం నర్సయ్య వరలక్ష్మి దంపతులు కూడా స్వామివారి కార్యక్రమంలో 10,000 ట్రీట్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. దానిలో మా పునః వైభవంలో పాల్గొన్నటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి కుప్పర ప్రభాకర్ గారు, అదేవిధంగా తోట గంగాధర్ గారు, ఎంపీ నాగభూషణం గారు ముగ్గురు కలిసి ఈ ప్రతిష్టా కార్యక్రమం తిరుమల గంగాధర్ గారు మీరు ముగ్గురు కలిసి ఈ ప్రతిష్టా కార్యక్రమానికి వాళ్ళే ముందర ఉండి రథసారలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. వారు ఎల్లవేళలా కూడా ఇదే విధంగా మా కార్యక్రమానికి మాకు చేకరించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. మూఢస్థంలోనే స్వామి కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ నాగభూషణం శోభా దంపతులు కూడా వారు కూడా ఒక స్తంభంగా లాగా ఉండి ఈ కార్యక్రమాన్ని అలాగే వివిధ దేవాలయ ప్రదర్శ గురించి వచ్చేసిన మన వేమల ఎమ్మెల్యే శ్రీనివాస్, అలాగే అలాగే అధ్యక్షులు ఎమ్మెల్యే గారు, డాక్టర్ అనంతపురం గారు, మరి అలాగే మరి మన కొట్ల దేవాలయ ఇన్ఛార్జ్ ఆయన జువాడి కృష్ణరావు గారికి, అలాగే నమస్కారాలు. మరి ఇంటి కార్యక్రమం వచ్చేసిన భక్తులకు, మరి దేవాలయ అందరికీ
నాకు నమస్కారం తెలియజేస్తూ మరి గతంలో 2006లో మరి దేవాలయం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మరి అప్పుడు మన కీర్తి రత్నాకరరావు గారు మరి నన్ను మిగతాన్ని ప్రభాకర్ ఒకసారి మన దేవాలయము మరి అప్పుడు చేద్దాం నువ్వు రా చెప్పేసి నాకు ఈ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అదే టైంలో మా అదృష్టం ఏంటంటే నేను చైర్మన్ అవడం సార్ మినిస్టర్ అవడం రెండు ఒకసారి జరిగింది. మరి ఆ యొక్క మా ఇద్దరి ఉన్న యొక్క సంబంధం కావచ్చు, మన దేవుని యొక్క ఆశీస్సులు కావచ్చు. మరి అప్పుడు అందరూ ఫోటోల యొక్క ప్రతి ఒక్కరి యొక్క భక్తులకు ప్రతి ఒక్క పుణ్య యొక్క పాలక వర్గం కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఏది చెప్పినా నో అనకుండా నాకు అందరూ మరి దేవుడు చూడుకొని మరి నేను చెప్పిన ప్రతి ఒక్కరు సాయం చేయడం జరిగింది. మరి అప్పుడు ఏది ఆ మూడుసారి ఏంటంటే అప్పుడు అదే టైంలో నేను చేరిపోయినప్పుడు మరి ఆ మేనరుడైన ఆది శ్రీనివాస్ గారు అప్పుడు వెలుగులో చైర్మన్ అయిన అప్పుడే. అయితే నేను అనుకున్నాను ఏ విధంగా చేద్దామో ఆలోచించి ఒకసారి నేను మన సార్కి చెప్తే రకరకాల చెప్తే ఏమన్నాడంటే బాబు మీ అడ్డదారుగా అడగా అన్నాడు. సో నేను పోయి ఒకసారి సీట్ ఇట్లా నాకు పైసలు కావాలంటే సరే అన్నకి సార్కి ఎప్పుడో ఇప్పిస్తా అంటే సార్తో ఇప్పడం జరిగింది. మరి ఫస్ట్ 4 లక్షల రూపాయలు పాపులేషన్ జరిగింది. ఫస్ట్ దేవాలయం నుంచి మనం నాటుకుంటూ రావడం జరిగింది. మరి అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంటే ఇక మనం రకరకాల అంటే లక్ష్మణస్వామి దేవాలయం తీసుకొచ్చినాం. సో లోకల్ కూడా అందరికి చేతులు దండం పెడుతున్నామా. నేనున్న 6 సంవత్సరాలు ఎవ్వరు కూడా నో అనకుండా నాకు డబ్బులు ఇవ్వడం జరిగింది దేవాలయం గురించి. అలాగే సేవ కూడా ఎవరైతే అనుకున్న కమిటీ కూడా ఎవరు కూడా పార్టీ పెట్టుకోలేదు. ఎవరైనా పోయినా కానీ దేవాలయం మాట చెప్పగానే ఒకటి చెప్తే 2 పనులు చేయడం జరిగింది. సో అందుకే నేను చేసినట్టే నాకు గొప్ప కాదు, మీ అందరూ సహకారంతో చేయడం జరిగింది. నేను ఇంత కార్యక్రమం ఒకటి పని కాదు, అది దేవుడి యొక్క ఆజ్ఞ. తర్వాత నేను మధ్యలో పీరియడ్లో మీ అందరి యొక్క ఆశీర్వదించుకొని పనిచేయడం జరిగింది. తర్వాత ఆ టైంలో ఇక గోపురం మాత్రం జరిగింది గీడు నుంచి. అలాగే అక్కడ మళ్ళీ చేద్దాం చేద్దామని చెప్పేసి కూడా ఆలోచన చేయలేదు. మరి ఆ మధ్యలో కూడా కొంతమంది ప్రయత్నం చేసినట్టున్నారు అది చేద్దామని. ఇక్కడ ఎందుకో మరి దేవుడు కలగలేదు. మరి అప్పుడు కూడా పాలకులు ముందు దాంట్లో కొత్త పెళ్లి కూడా జరిగింది. తర్వాత కూడా మీరు అనుకోవచ్చు మరి అప్పుడు కూడా మేము ఇందులో ఉన్నాం మన ప్రభుత్వం. కానీ మాకు అది అభ్యర్థి చేసడం జరిగింది. ఇవాళ ఏంటంటే కృష్ణనగర్ మనం పిలిచిండు ఒక రోజు పిలిచి మాకు మీటింగ్ పెట్టిండు. పాత చైర్మన్ నేను, తర్వాత జగన్ ప్రసాద్, తర్వాత అలాగే గంగార్, అలాగే మన ఎవరి కోసం ఒక 10 మంది పిలిచి ఎట్లాంటి పరిస్థితుల్లో మన దేవాలయం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఈ దేవాలయం ఉండడం వల్ల అరిష్టం గుడ్లు కూడా కావచ్చు, మంచి కంటిలో కావచ్చు, మంచి కావాలని చెప్పడం జరిగింది. మరి దాన్ని పట్టుకొని రోజు పొద్దున సాయంత్రం 3 వాస్తాను గుడ్లు మాట్లాడుతున్నా. నాకు ఇంట్రెస్ట్ లేకుండా అంటే మళ్ళీ చిందా కోసం ఏమవుతామో ఊళ్ళ మీద అని. ఎందుకంటే ఊకపోతే కూడా ఇబ్బంది అని చెప్పేసి ఎందుకు నయ్యాను. నాకు ఇష్టం కాదు కాదు కష్టం పండి అయితే అంటే మరి ముగ్గురు అనుకుని నేను ఎంఏ రామోత్సవం ముగ్గురు ఒక కంపెనీ ఏర్పరచుకొని మరి మీ అందరూ రావడం జరిగింది. మాకు ఇక్కడ కూడా ఫస్ట్ సురక్షిత మాకు అర్థం కాలేదు, ఆ తెలుగు అర్థం కాలేదు. కాక వాటిలో భయ్యా మరి ఏం చేద్దాం రైతు డబ్బులు ఇవ్వడం అంటే అన్న అప్పు ఒక కాలం తీసుకుంటే బాగుండదు. శిష్యులు శ్రీ జువ్వాడి రత్నాకరరావు గారు ఆ హయంలో నేను ఫస్ట్ రామాలయం అధ్యక్షుడు చేస్తున్నప్పుడు ధృవ మన దేవాదాయ శాఖ మంత్రిగా మొట్టమొదటిగా వారి స్థానం ఆక్రమించిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని చాటి చెప్పిన మహాయోగుడు, మహా గొప్ప వ్యక్తి క్రీస్తు శిశువు శ్రీ జువ్వాడి రత్నాకరరావు గారిని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా కానీ హిందూ ధర్మాన్ని చాటి చెప్పే వ్యక్తి వారి యొక్క కుమారులైన మన అన్నగారు జువ్వాడి నరసింహరావు గారైనా మరియు అన్న కృష్ణరావు గారు మొట్టమొదటి ఈ వెంకటేశ్వర దేవాలయం ఈ 2 ఆలయాలు నిర్మలంగా ఉన్నాయి. ఆ రోజు చేసినట్టు కార్యక్రమాన్ని ఆగిపోయినాయి. మరి దాని సంకల్పంతో ఇది చెయ్యాలనే సద్భావనతో ఈ రోజు హిందూ ధర్మంగా వారు ముందుండి మా అందరినీ మీ అందరి సహాయ సహకారంతో ఈ రోజు ఇంత ఘనంగా నిర్వహించుకుంటామంటే ఈ గొప్ప కార్యక్రమానికి వీరి యొక్క ధైర్య సాహసాలని మనం నమ్ముతున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ రోజు ధూపదీప నైవేద్యాలతో వినసిల్లుతుందంటే క్రీస్తు జువ్వాడి రత్నాకరరావు గారి ఆధ్వర్యంలోనే. మరి ఇంకా ముందు కూడా మరియు దేవాలయాలు హిందూ ధర్మంగా చాటి చెప్పాలంటే వీరితో నరసింహలతో కృష్ణలతో ఇంకా పలు కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వీరి చేతులకు వారు అప్పచెప్తే మేమంతా కూడా వారి యొక్క అనుసరణపై ఇంకా ముందుకు నడిపిస్తామని విప్పుగా అన్న మా అనుసీనన్న మేము ఇంకా క్లాస్మేట్లమే. మరియు డాక్టర్ సంజయ్ గారు, డాక్టర్ అనుగ్రహ్ గారు, మా ప్రకాశంలో వీరు వచ్చేసిన
అందరు అతిథులకు మేము మరొక్కసారి ఆహ్వానించు. రాబోయే కాలంలో కూడా మీ యొక్క చేతులను ఇలాగే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. పెద్దలు రత్నాకర్రావు గారి ఆయనలోనే అభివృద్ధి జరిగింది ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం. కానీ ఎందుకంటే అప్పుడే ఇప్పుడు ఈ విషయానికి వస్తే అయినప్పుడు రోడ్డులో గల తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం మాజీ మంత్రివర్యులు పెద్దలు మా గురువుగారు రత్నాకర్రావు గారి హాయంలోనే ఆ రోజు నిర్మాణం చేపట్టారు. దాదాపు 14 నిజంగా మేము గర్వజనక విషయం ఏంటంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎక్కడికి పోయినా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించి, లేదు మా ఇంటి కోసం మీ ఇంటి కోసం కాదు కదా, ఖచ్చితంగా దైవ కార్యక్రమం మేము ఖచ్చితంగా ముందుంటామని చెప్పేసి ప్రతి వాళ్ళు మాకు చేయబడింది. ఈరోజు ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరించారు. ఇవాళ అంటే నేను కృష్ణ గురించి పోగడం కాదు, కానీ కృష్ణ లేకపోతే ఇవాళ ఈ కార్యక్రమం ముందుకొచ్చేది కాదని నేను అనుకుంటున్నా. మన వెంకటేశ్వర దేవాలయంలో ఆంజనేయ స్వామి అని, విశ్వేశ్వర స్వామి అని ఈ యొక్క పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రభుత్వ వాసీనన్న గారు, అలాగే మరొక అతిథి జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు, అలాగే కోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహన్న కృష్ణన్న గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ వెంకటేశ్వర తిరుపతి దేవస్థానాన్ని కూడా అప్పుడే నిర్మించడం జరిగింది. కానీ కొన్ని అన్యాయ కారణాల వల్ల అప్పుడున్న పొలిటికల్ సరిగా పట్టించుకోలేక అన్ని పెండింగ్ లో పడాయి. ఇప్పుడు కృష్ణన్న నరసింహన్న గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీనికి ట్రీట్మెంట్ కమిటీ వేసి వీరి ఆధ్వర్యంలో ఇవాళ మన కొడుట్ల వైభవంగా అందంగా వేగంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొన్న ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దేవుడు అంటే ప్రతి రాజకీయాలకి భక్తులే ఉండాలి, కానీ దాన్ని రాజకీయాలు ఉపయోగించి పక్కన పెట్టడం సరైనది కాదు. అందుకే దేవుడు వారికి కూడా గుణపాఠం చెప్పిండు. అదృష్టం ఏంటంటే అప్పుడు రత్నారాసం, అలాగే సీనన్న వెన్నోల దేవస్థానం చైర్మన్, మళ్ళీ ఇప్పుడు అన్న చైర్మన్ అయిండు, అన్న విప్లవ అయిండు. గౌరవనీయులు గారు అక్కడ మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వారి అర్థంలో ఈ యొక్క డెవలప్మెంట్ కావడానికి ప్రత్యేకంగా ప్రదర్శిస్తూ నాకు ఇచ్చిన అవకాశం మోస్తున్నాను. దేవుడు జీవాలు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి ప్రభుత్వని వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్, వేములవాడ ఎమ్మెల్యే గారు, మా బాబాగారు అయినటువంటి సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా డాక్టర్ అనూప్ గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు వాళ్ళ అన్నదానానికి వారు నైస్ పంపించడం కానీ ఎంతమందికి అయితే అంతమందికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్నమాని గారు కలర్ చేయించడం జరిగింది, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పవన్ మున్సిపల్ ఉపాధ్యక్షులు పవన్ గారు, కిరాణం వారందరికీ కూడా రేపటి అన్నదాన కార్యక్రమానికి వారందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే ఇది గత 13 సంవత్సరాల నుంచి ఆ 2 గురువులు కూడా మీకు ఫోన్లు చూపిస్తా. అంటే ఏ విధంగా అది ప్రతిష్టకు నోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ 10-13 సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు. అది నేను గతంలో ముక్కోటి ఏకాదశికి 2 సంవత్సరాల కింద ఉంచి మాట్లాడినా కూడా ఈ ప్రజాపతిని మీరు పట్టించుకోవాలి, దీన్ని ప్రతిష్ట చేయించాల్సిన బాధ్యత ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మాజీ ఎమ్మెల్యే పై ఉందని చెప్పినప్పటికీ కూడా ఏనాడు పట్టించుకోలేదు. కానీ నాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మాకు ఒక ఆలోచన వచ్చింది, దీన్ని ఇమీడియట్లీ ఫస్ట్ దీన్ని ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో
ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతలు ముఖ్యం. ఎందుకంటే పాపం ఇప్పుడు 3 మెన్ కమిటీ భూషణం కావచ్చు, గంగాధర్ కావచ్చు, ప్రభాకర్ కావచ్చు, వాళ్ళందరి దగ్గరికి కలెక్షన్ చేసి ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఇబ్బందో చేసినోనికి తెలుస్తుంది, కష్టపడడానికి తెలుస్తుంది ఒక కార్యక్రమం చేయాలంటే. కానీ ఇప్పుడు మీరు చూసి 13 సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదంటే వీళ్ళంతా మనం ఎంత కష్టపడితే ఈ 13 సంవత్సరాల నుంచి కాంతి అవుతుందంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి భక్తులందరూ కూడా రేపటి 5:30కు ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ హాజరై భక్తులు మార్నింగ్ పొద్దున 5:30కు అందరూ హాజరై ఏదైతే ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని మీకు ప్రజలను తెలియజేస్తూ, అదేవిధంగా విలువైన సమయాన్ని ఆయన ఎంతో బిజీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విప్పు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర వారికి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, రేపు బాబు మంత్రి గారు కూడా కావచ్చు, అదేవిధంగా మన సంజయ్ గారు ఎమ్మెల్యే గారు, జగిత్యాల శాసనసభ్యులు వారు విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ అనంతరావు గారికి పక్కన ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అనిల్ గారు, వేణు గారు, మధు గారు, ప్రసాద్ గారు, ప్రకాష్ గారు, సురేష్ గారు, చాలా మంది రాష్ట్రం వివిధ సమాజంలోని ఎన్నో ఉన్నత వర్గాల నుంచి కూడా హిందూ సత్యం గారు, మాజీ కౌన్సిలర్ చాలా మంది ఉన్నారు. అందరు పేరు చెప్తారు. సమయం ఎక్కువైతే 2 పేర్లు చెప్పకపోతే అందరికి కూడా పేరు పేరున భగవత్ బంధువులు అందరికీ పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు పెద్దలు రాజకీయ కార్యక్రమాలకు కోట్ల పెట్టుబడులు రాలే, 10 ఏళ్ళకి రాజకీయాలుగా. కానీ ఈ కృష్ణారావు గారి మా కుటుంబం కూడా అనుబంధం పొందుతూ, రెండవది మరి కొత్తగా రేవంత్ రెడ్డి గారితో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో మరి సందర్భంలో చాలా సంతోషం. కీర్తి శేషులు జోడ రత్నాకరరావు గారి ఆశీస్సుతో మిత్రులు ప్రభాకర్ గారు, అదేవిధంగా ఆశ్రయంలో కూడా వేమరాజ దేవస్థానం చైర్మన్ అందరూ కూడా ఇక్కడ దాతలు చూసినాం. చాలా మంది సహకారంతో ఈ ఆలయం అభివృద్ధి. ఎవరి ధర్మాన్ని మనం వాళ్ళు రక్షించుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత అంటారు. ఇంకో ధర్మాన్ని మనం ద్వేషించద్దు, కానీ మన ధర్మాన్ని రక్షించుకోవడం మన అందరి బాధ్యత. హిందూ బంధువులైన మనందరూ కూడా మరి ఇక్కడ ఉండి ఆదిదేవులైన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఎప్పుడూ స్వయంగా ఉంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడం అభినందనీయం. దీంట్లో పాల్గొన్న అందరికీ మరియు దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ఈ సందర్భంలో నా వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీదేవి, విశ్వసేన, ఆంజనేయ, ద్వారపాలక, రాజగోపుర విమాన వెంకటేశ్వర స్వామి ఉప దేవాలయాలకు సంబంధించి ప్రతిష్టా కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతున్న క్రమంలో దేవాలయానికి సంబంధించినటువంటి బాధ్యులు, ఇతర పెద్దల ఆహ్వానం మేరకు మీ మధ్యలోకి రావడం జరిగింది. ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న మరో ముఖ్య అతిథి పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయినటువంటి పెద్దలు ఉప్పాల ప్రభాకర్ గారు, మాకు మేనమామ, అదేవిధంగా ప్రసాద్ కుమార్ చైర్మన్ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ దేవాలయాల ఉప దేవాలయాలకు సంబంధించిన ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి త్రీమెన్ కమిటీగా పనిచేసినటువంటి మిత్రులు గంగయ్య గారు, ప్రభాకర్ గారు, తిరుమల గంగాధర్ గారు, భూషణం గారు, తిరుమల గంగాధర్ గారు, భూషణం గారు, అదేవిధంగా అనిల్ గారు, రాజం గారు, వేరన్న, ఇంకా చాలా మంది గౌరవ కౌన్సిలర్ ఉన్నారు, మహిళా కౌన్సిలర్ తల్లులు కూడా ఉన్నారు. కాబట్టి పెద్దలు, సోదరిమణులు, భక్త జనులు, కోరుట్ల పట్టణ పూర్వ ప్రముఖులు, పాత్రికేయ
పాత్రికేయ మిత్రులు, బాగా గుర్తు పెద్దలు దుర్వాటి రత్నాకరరావు గారు దేవాదాయ శాఖ మార్చులుగా ఇంకప్పటికి కాలేదు వాడు. శాసనసభ్యులు ఉన్నప్పుడు దేవస్థానం చైర్మన్గా దేవలో ఉన్నప్పుడు కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ కొరకు ప్రాచీన కాలం నుండి ప్రాంతంలో పేద ప్రజలకు పట్టణ ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోయే క్రమంలో వేములవాడ రాజన్ నాలె నుండి నిధులు కావాలన్నప్పుడు ఆ సమయంలో ఆ కాలంలో 4 లక్షలు అంటే పెద్ద అది చాలా అంటే అప్పుడు బహుశా నేను అనుకుంటా 1000 రూపాయలకు సలా క్వింటల్ ఉన్నట్టుండే 80 రూపాయలకు సిమెంట్ దొరికే సమయం 4 లక్షల రూపాయలు వెంటనే. ఎందుకంటే నేను ఆలయ కమిటీ చైర్మన్ కావడంలో కీలక పాత్రలు అప్పుడు రత్నాకర్ గారు ఉంటుంది, రాజులు జీవన్ రెడ్డి గారు కూడా సమయంలో శ్రీధరబాబు గారు, మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలుతగా నాకు అవకాశం రావడానికి చెప్పి తీర్మానం చేసి తదుపరి కాస్త ఆలస్యమైతున్నప్పుడు దేవాదాయ శాఖ మార్చులు ఇన్ఛార్జి దేవాదాయ శాఖ మార్చులో జేసి దివాకర్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి ఇద్దరు వెళ్ళినప్పుడు జేసి దివాకర్ రెడ్డి గారు అరే మీరు పట్టణంలో దేవాలయం నుంచి పల్లెల్లోకి ఇవ్వాలి కానీ మళ్ళీ పట్టణకి ఇస్తున్నది అనే మాట కూడా వారు అన్నప్పుడు పట్టణం అయినప్పటికీ కొట్ల పురాతన దేవాలయం తప్పకు ఇవ్వాలంటే వారు వెంటనే సంతకం పెట్టడం 4 లక్షల రూపాయలు ఇవ్వడం బాగా గుర్తు. దాంతోనే తర్వాత ప్రభాకర్ అన్న మేనమ్మ గారికి చైర్మన్ గారు రత్నాకర్ గారు ఎంపిక చేయడం, నరసింహన్న కానీ కృష్ణారావు గారి ప్రత్యేకోత్సవం ఆ రోజు దేవస్థానం నుంచి నాతో చూసిన ఇంకా చాలా మంది ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మన ముందుకు వచ్చినప్పుడు ముందు ఉంటే వాటిని కూడా వాటితో మాట్లాడి కలిసిన మరో ప్రాంతానికి దేవాలయ శాఖ భూమి వారికి కేటాయించేసి చాలా శ్రమకు వచ్చి దేవాలయాన్ని పునరుద్ధరింపబడి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ఉపదేవాలయాలు విశ్వక్షేరుడు కానీ లక్ష్మీదేవి ఆలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ రాజోపపురం కానీ విమాన రాజోపపురం చెప్పని ఆనాటి చేసుకొని అది మధ్యలో 10 సంవత్సరాల కాలంలో అలాంటి వేరే ప్రతిష్ట కార్యక్రమం జరగకుండా మళ్ళీ ఇప్పుడు పెద్ద కృష్ణారావు గారి చొరవతోటి ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగే అందులో మళ్ళీ ఆనాడు ఈ వేదిక మీద ఇదే వేదిక మీద వచ్చిన ఆ రోజు రత్నాకరరావు గారు పక్కన ఈరోజు వారు లేకున్నప్పుడు కూడా వారి కుటుంబం నుంచి కృష్ణరావు గారు ఉండడం మరి అది ఇదే దేవాలయంలో 2 శతాబ్దాల తర్వాత ఇంచుమించు మళ్ళీ ఈ దేవాలయంలో అడుగుపెట్టి స్వామివారి ఆశీస్సుకునే అవకాశంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది. అనేక సందర్భాల్లో దేవుని దర్శించడం సాంస్కృతిక చేయించాలని చెప్పి ఒక్కడికి ఈరోజు వచ్చి ధన్యవాదాలు చెప్తున్న కార్యక్రమం. నేను చదువుకున్నప్పుడు కూడా ఇదే దేవాలయం నుంచే ఎక్కువగా మాణిక్యం సరిగ్గా విరాయకుంటుంది కోట్లలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇదే కాలం నుంచి అనేక సందర్భాల్లో కాలేజీ వెళ్ళినప్పుడు కూడా దేవుని దండ పెట్టుకునే అవకాశం. అలాంటిది ఒక పేదవాడికి ఒక సాంసభ్యుడు కావడం, ఒక గుంపు కావడం, ఈ విధంగా కావడం అనేది పూర్వజన సుఖంగా ఈ సందర్భంగా భావిస్తూ దేవాలయాలన్నీ కూడా భక్తులతో ఈ మధ్య కిటకీలు నాడుతున్న సందర్భంలో మనం శ్రావణ మాసం చక్కటి ఈ ప్రతి ఏటా శ్రావణ మాసంలో కోరుకున్నటువంటి కోరికలు కానీ లోకకాలం జరిగేటువంటి కార్యక్రమం కానీ మనం ఆధ్యాత్మిక కేంద్రాలుగా శోభిల్లుతున్నటువంటి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై సేవ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ అవకాశం నాకు రావడం, మీ అందరికీ కూడా ఈరోజు అనేక మంది దాతలకు సన్మానం చేసే కార్యక్రమం రావడం ఆనందదాయకం ఉందని మాట సందర్భంగా చెప్తూ మన పురాతన మన తాత ముత్తాతల నుండి కానీ మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ లోక కళ్యాణం జరగడానికి, లోకశాంతి జరగడానికి ఆయా గ్రామాల నుండి గ్రామ దేవతలు కానీ కుల దేవతలు కానీ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుపుకోవడము, కుంకుమ పూజ కార్యక్రమాలు చేయడము, అన్నదాన కార్యక్రమాలు చేయడము, వార్షికోత్సవాలు చేయడము, బ్రహ్మోత్సవాలు ఈ విధంగా ఏ రకంగా పూజలు బ్రాహ్మణోత్సవం చేపట్టినప్పుడు కూడా లక్ష్యం ఒకటే, లోక కళ్యాణం జరగాలి, అందరూ బాగుండాలి అనగాలి. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా ఏమైనా పల్లెకు రాకూడదని చెప్పి మనం ప్రభుత్వాన్ని అమ్మవారిని కోరుతూ ముందుకు పోయేటువంటి సందర్భం ప్రతి గ్రామంలో ఉంది. ఏ కార్యక్రమమైన గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్దలు, గ్రామ పెద్దలు, పట్టణ పెద్దలందరూ కూడా ఏకమై ప్రజాభివృద్ధి ఉన్నవారి సహకారం కానీ లేకపోతే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారి సహకారం తీసుకొని ఆయా కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో
ఈరోజు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటీవలనే మీరు చూసి ఉంటారు. మన ప్రాంతానికి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేల రాజన్న ఆలయాలు గతంలో ఏటా 100 కోట్లు అభివృద్ధి చేస్తారని చెప్పిన అంశం కూడా మీరు విన్న సందర్భం. కానీ అనావయసు కూడా ఏ బడ్జెట్లో పెట్టిన సందర్భం నేను దేవస్థాన చైర్మన్గా పనిచేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రముఖులు ఎక్కడ కూడా హామీలో వేల దేవుల అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పే మాట తప్ప బడ్జెట్లో నిధులు కేటాయించమని చెప్పేదని చెప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఆరాధ్యంగా ఏదైతే వేల రాజధాని ఉందో దేవాలయాల అభివృద్ధిలో భాగంగా మొన్నటి రోజు బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను రాష్ట్ర బడ్జెట్లో 24,000 ప్రవేశపెట్టి అక్కడ కూడా ఆలయ విస్తరణ కోసం ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. ఇటీవల శృంగేరి పీఠానికి వెళ్ళి రావడం జరిగింది. వారితో శుభ్రమైన మాట చెప్పారు. నిన్న రోజు కృష్ణన్ అన్నట్టుగా నిన్నే గారిని కలిసిన సంస్థ కూడా ఈ అంశంలో కూడా చర్చ జరిగింది. మెరుగైనటువంటి వసతులు లేదంటే మెరుగైనటువంటి శ్రీకి దర్శనం జరిపే విధంగా అన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పినటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో దేవాలయాలకు సంబంధించినటువంటి అభివృద్ధిలో ఈ ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో అభివృద్ధి బాటలు నడపడం కోసం ప్రయత్నం చేస్తూ వచ్చినటువంటి అంటే లోక కళ్యాణం జరిగే విధంగా ప్రతిష్ట అనేది జరగడం వల్ల అంతా శుభమే జరుగుతుంది చెప్పిన మాట కూడా సందర్భంగా వ్యక్తం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని అవలంబించిన పెద్దలు కృష్ణారావు గారికి ఇంకా రత్నాకరరావు గారు కూడా ఇదే విధంగా ఏదైనా విషయం ఉంటే పట్టుబట్టి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు కూడా ఉండేటువంటి వాళ్ళు. మనం ఏదైనా ఇంటి నిర్మాణం చేసుకున్నా కూడా ఇళ్ళకు పోతే శుభం కాదు, అశుభం ఇళ్ళకు పోయే కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నట్టే దేవాలయాలకు సంబంధించినటువంటి కూడా నిర్మాణం చేసుకొని ప్రతిష్ట జరగకపోతే ఏదైనా అకారణాల వల్ల చెడు జరిగితే ప్రతిష్ట జరగలేదు కాబట్టి మనకు జరిగిందనేటువంటి మరి అనుమానం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఏదైతే ఈ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజులు నిన్న ఈ రోజు రేపు 3 రోజులు వరుసగా పెట్టుకుని ఇప్పుడు ఉదయం 5 ఆ ప్రాంతంలో ఈ ప్రతిష్ట కార్యక్రమం పెట్టుకున్నటువంటిది విజయవంతంగా బ్రాహ్మణోత్సవం చేపట్టబడినటువంటి ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా జరిగి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో పాటు ఈ ఉప దేవాలయాలకు సంబంధించినటువంటి మరి విశ్వక్షేత్రుడు కానీ ఆంజనేయుడు కానీ శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ విమాన గోపురాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట బ్రహ్మాండంగా జరిగి ఈ ప్రాంత ప్రజలకు సంపూర్ణ ఆశీస్సులు అనుగ్రహం కృపాకటాక్షలు ఇవ్వాలని కూడా భగవంతుని అమ్మవారిని సందర్భంగా ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కోట్ల పట్టణానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కోట స్వామి దేవాలయం సంబంధించినటువంటి బాధ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ రాబో రోజుల్లో ఎందుకంటే ఇక్కడనే నేను చదువుకొని ఇక్కడనే చాలా మంది స్నేహిత వర్గం కూడా ఉన్న సందర్భంలో ఈ ప్రాంతంలో కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పనిసరిగా అందులో భాగస్వామ్యమై ఆ సమస్య పరిష్కారం కోసం కూడా పనిచేస్తున్న మాట సందర్భంగా నేను తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ ఉదయపూర్వక నమస్కారం. వ్యాపారస్తుల ప్రముఖ శ్రీ గొప్ప సురేష్ గారు మన ముఖ్య అతిథిగా చేసిన గౌరవ ఆదిశీలకు మరియు డాక్టర్ సంజయ్ గారికి మరియు ప్రభుత్వంకు శ్రీ ఆదిశీలకు ఎన్నో సంవత్సరం నేను క్లాస్మేట్లు కాబట్టి మేమిద్దరం కూడా చిరు కారణంగా వారికి ఈ సందర్భంగా కృష్ణన్న గారికి కొత్త సురేష్ గారు మీ కలతలతో